बहुकालादनन्तरं पुनः अत्र आगतास्मि। विना विलंबं अस्माकं कक्षां प्रारंभं कुर्मः। కిందటి క్లాస్లో మనం కొన్ని బాడీ పార్ట్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకొన్ని బాడీ పార్ట్స్ని మనం నేర్చుకుందాం. సర్వే మాం పశ్యంతు. లలాటః, పక్ష్మ, తిలకం, అధరం, ఓష్టం, దంతాః, జిహ్వా. అర్థమైందా? ఇక్కడ దంతాహ అన్నాను అంటే ఇక్కడ బహువచనం అన్నమాట, పళ్ళు అని చెప్పడం. మనకి సంస్కృతంలో 3 వచనాలు ఉంటాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏకవచనం అంటే 1, ద్వివచనం అంటే 2, బహువచనం అంటే అంతకంటే ఎక్కువ, ఎన్నైనా కానివ్వండి. సరేనా? అయితే సంభాషణ సంస్కృతానికి సరళంగా ఉండాలి కాబట్టి మనం ఏకవచనం, బహువచనం మాత్రమే తీసుకుంటున్నాం. ఏకవచనం అయితే దంతః, పన్ను. బహువచనం అయితే దంతాః, దీర్ఘం పెట్టి విసర్గ పెట్టుకోవాలి. అర్థమైందా? ఇంకొకసారి ఫేస్ లో బాడీ పార్ట్స్ చూడండి. లలాటః, లలాటః, తిలకం, పక్ష్మ, అధరం, ఓష్టం, దంతాః, జిహ్వా. జిహ్వా అంటే నాలుక. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి అరచేతి. కరతలం, కరతలం, అంగుష్టం, అంగుష్టం, తర్జని, తర్జని, మధ్యమ, క్షమ్యత, మధ్యమిక, మధ్యమిక, అనామిక, అనామిక, కనిష్ఠిక, కనిష్ఠిక. పునః పశ్యంతు. లలాటః, తిలకం, అధరం, ఓష్టం, పక్ష్మ, దంతాః, జిహ్వా. కరతలం, అంగుష్టం, తర్జని, మధ్యమిక, అనామిక, కనిష్ఠిక. ఓకేనా? ఈ రోజుకి ఇవి చాలు బాడీ పార్ట్స్. మిగిలినవి ఇంకో రోజు నేర్చుకుందాం. పునర్మిలామః.